సాధించుకున్నటువంటి హక్కులను అమలు చేయాలని చెప్పి ఒక దిక్కు కార్మికులకు కొట్లాడుతూ ఉంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి మొత్తం కార్మికుల హక్కుల్ని హరించే విధంగా కుట్ర చేస్తూ ఉంది. కార్మికులకు మరణ శాసనం విధించింది. కాబట్టి వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలను కానీ కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశంలో పెద్ద పెద్ద పరిశ్రమలు అంటే వీళ్ళ బీడీ పరిశ్రమ కానీ, జూడు పరిశ్రమ కానీ, టైల్స్ పరిశ్రమ కానీ, లేకుంటే భవన నిర్మాణ పరిశ్రమలు కానీ ఇందులో కోట్లాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా ఇప్పుడు వచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయొద్దు, అమ్మొద్దు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులకు కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసినటువంటి కార్మికులకు కనీస వేతనము 26,000 తగ్గకుండా ఉండాలని చెప్పి ఐఎఫ్టీ డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ల మీద ఇవాళ 16 నాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇస్తాం. అదేవిధంగా 23 నాడు చలో హైదరాబాద్ సెంట్రల్ లేబర్ కమిషన్ ఆఫీస్ వద్ద ధర్నా ఉంది. కాబట్టి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఐఎఫ్టీ జిల్లా కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. నరేంద్ర మోడీ తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ఐఎఫ్టీ జాతీయ కమిటీ పిలుపు మేరకు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కూడా ఈ నెల 16వ తారీఖు నాడు బీడీ కార్మికులు, గ్రామ పంచాయతీ, మున్సిపల్, దేశంలో ఉన్నటువంటి కార్మికులతోటి కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా ఈ మార్చి 23వ తేదీ నాడు కూడా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పరిశ్రమల్లో, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. ఎందుకంటే కార్మిక వర్గం అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను దేశ ప్రధానమంత్రి జిందాల్ కంపెనీ వాడికి, ఆదాని, అంబానీ లేదా విదేశీ కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా కార్మిక హక్కులన్నీ తాకడు పెట్టి ఇలా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గానికి ఉరితాలు బిగిస్తున్నాడు. ఈ 4 లేబర్ కోడ్లు వచ్చే నెల ఏప్రిల్ నుంచి అమలు కాబోతున్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లను మేము అమలు చేయమని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున పోరాలని చెప్పేసి కోరుతున్నాం.